నమస్తే, నేను మీ మాధురి. శారద గారు ఈరోజు మాకు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? మేడం, చాలా పవర్ఫుల్ టెక్నికే చూపిస్తాను. అందరూ రొటీన్గా చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా చూద్దాము. మనం చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మేడం. ఎక్కడ చూసినా కూడా అక్కడ దారాలు కట్టుకుంటూ ఉంటారు చేతులకి. అవును. ఎందుకంటే నమ్మకం అది. ఏదైనా హోమము, పూజలు, వ్రతాలు చేయాలన్నా కంకణ ధారణ చేస్తూ ఉంటారు. ఆ కంకణ ధారణకు విశేషమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా చండీ యాగం చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా వరాహి యాగం చేశారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా మోస్ట్ పవర్ఫుల్గా యూజ్ చేస్తారు మేడం. రామ్ చరణ్ గారు ఒక రోజు అన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం విశ్వానికి ఏమిస్తే అది మనకి తిరిగి ఇస్తుంది. డబ్బిస్తే డబ్బు, సంపదిస్తే సంపద, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యము, నీకు ఏది కావాలో అదే ఇస్తుంది విశ్వం అని ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు అన్నారు. అలానే మనము ఏదైనా పని చేశాము అనుకోండి, మనకి గుర్తుండాలి కదా. ఆ గుర్తుని తదేకంగా మనల్ని రిపీటెడ్గా గుర్తు చేయడం కోసమే ఎక్కువసార్లు యాగాలు, యజ్ఞాలు చేసేటప్పుడు కంకణ ధారణ చేసుకోండి అని అంటుంటారు. ఆ కంకణ ధారణ వల్ల మన విష్ నెరవేరుతుంది అంటారు. దీన్ని మనకు పూజకు ఉపయోగించిన తర్వాత దేవుడు పాదాల దగ్గర పెట్టి మనకిస్తూ ఉంటారు. దాన్ని మనం చేతికి కట్టుకుంటూ ఉంటాం. అలానే కంకణ ధారణ ఏదైనా చేయాలి అంటే దీని ద్వారా కూడా మన విష్ నెరవేర్చుకోవచ్చు మేడం. ఎలా అంటే మనము అనుకుంటుంటాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్లో మమేకమై ఉంటుంది, ఏదైనా సంపద విశ్వం నుంచి మనకి ప్రతిదీ వస్తుంది, మనం అడగాలే కానీ ఏదైనా వస్తుంది అని అంటుంటాం కదా. ఈ కంకణ దారాన్ని మనం ఒక చేతికే కట్టుకోవడం కాదు మేడం, దీన్ని ముడి ద్వారా కూడా మన సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. అది ఎలాంటి సంకల్పమైనా సరే, ఉద్యోగానికి సంబంధించిందైనా సరే, వ్యాపారానికి సంబంధించిందైనా సరే, దేనికైనా, డబ్బు పరమైన, ఎడ్యుకేషన్ పరమైనది, మీకు బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏదైనా కానీ మీ విష్ ఎలాంటిదైనా కానివ్వండి, ఈ దారాన్ని తీసుకోవాలి. ఈ పసుపు ఎరుపు కాంబినేషన్ ఉన్న దారాన్ని తీసుకొని మీ మనసులో సంకల్పం ఏముందో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఏ సంకల్పం ఉంది, అది ఎన్ని రోజుల్లో నెరవేరాలి, డేట్తో సహా మీరు అఫర్మేషన్ చేసుకోవాలి మైండ్లో. ఇప్పుడు అక్టోబర్ మంత్ ఉంది కదా, డిసెంబర్కి అంతా 10 లక్షలు రావాలనేది టార్గెట్. ఆ టార్గెట్ని ఎలా ఫుల్ ఫ్లెక్స్డ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఈ దారాన్ని ముడులు వేసుకుంటూ ఆ విష్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా 9 ముళ్ళు వేయాలి. ప్రతి ముడికి చెప్పాలి, నా సంకల్పం డిసెంబర్ నెలాఖరికి మాధురి మేడంకి 10 lakhs రావాలి. ఇలా ప్రతి చోట ముడి దగ్గర ప్రతి చోట కూడా సంకల్పం చెప్పాలి, ముడి వేయాలి, సంకల్పం చెప్పాలి, ముడి వేయాలి. ఇలా 9 times ఇలా ముడి వేసి దీన్ని మనము తీసుకెళ్ళి, ఇప్పుడు వృక్షాలకి చాలా పవర్ ఉంటుంది. దేవతా వృక్షాలు ఉంటాయి మనకు. దేవతా వృక్షాలు ఉంటాయి. ఆ జమ్మి చెట్టు కానివ్వండి, రావి చెట్టు కానీ, ఏవైనా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు ఉంటాయి మేడం. చిన్న చిన్న చెట్లు కాకుండా బాగా లావుగా ఒక 20 సంవత్సరాల మొక్క, 30 సంవత్సరాల మొక్క, 100 సంవత్సరాల మొక్క అలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళండి, వెతుక్కుంటూ వెళ్ళండి. మీరు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళండి. మీరు విష్ చెప్పండి, ఈ నాటు వేస్తూ వెళ్ళండి, విష్ చెప్పండి, నాటు వేస్తూ వెళ్ళండి. ఇలా నాటు వేసిన తర్వాత మీ విష్ని సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీ గోత్రనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోండి. మీ అఫర్మేషన్ ఏముంది, మీకు ఏం కావాలి, 10 లక్షలు కదా, నాకు ఈ టైం టు ఈ టైం లోపల 10 లక్షలు నాకు మేనిఫెస్టేషన్ అవ్వాలి అని చెప్పి మీరు మేనిఫెస్టేషన్ చెప్పుకొని ఈ దారాన్ని తీసుకొని ఆ వృక్షానికి కట్టి రావాలి. మీ విష్ చెప్పిన తర్వాత ఈ దారాన్ని తీసుకెళ్ళి ఆ వృక్షాన్ని కట్టి సంకల్పం చేసుకొని ఒక 9 ప్రదక్షిణలు చేసుకొని వచ్చేయండి. 100% మీకు అనుకున్న టయానికి ఏదో ఒక రూపంలో మీ సంకల్పం అనేది షూర్గా నెరవేరుతుంది. ఇది మాత్రం చాలా పవర్ఫుల్ టెక్నిక్ మేడం. ఇది దారమే కదా, ఇలాంటి వాటితో టెక్నిక్ పని చేయదు అని మాత్రం మీరు నెగిటివ్లో అనుకోకండి. విశ్వాసంతో చేయండి, నమ్మకంతో చేయండి. 100% ఈ దారం అనేది మీకు సక్సెస్ని ఇస్తుంది. ఈ దారాన్ని మనం ఏదైనా పర్టికులర్ రోజు, పర్టికులర్ టైంలోనే కట్టాలంటారా, లేకపోతే ఎప్పుడైనా పర్వాలేదంటారా?
ఈ దారం అనేది ఇప్పుడు దేవతా వృక్షంలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడా మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ ఉంటాయి మేడం. మార్నింగ్ అయితే మీరు అర్లీ మార్నింగ్ మీ ఇష్టం 6 నుంచి కావచ్చు, బ్రహ్మ ముహూర్తంలో కావచ్చు, ఒక 12 లోపే కట్టేయాలి. 12 లోపే మీరు మేనిఫెస్టేషన్ చేసుకొని ఈ దారాన్ని తీసుకెళ్ళి వృక్షానికి కట్టేసేయాలి. లేకపోతే ఈవినింగ్ 4 తర్వాత 7 లోపు, 4 నుంచి 7 లోపు ఈవినింగ్ ఆ టైంలో మీరు సంకల్పం చెప్పుకోండి. ఈ దారం తీసుకెళ్ళి చెట్టు కట్టేసి మీ హగ్ చేసుకోండి. చెట్టుకు హగ్ చేసుకొని మీ సంకల్పం ఇది, నా ఆలోచన ఇది అని చెప్పి ఆ మొక్కకు వెళ్ళి మీ సమస్యను చెప్పండి. అది ధర్మబద్ధమై ఉండాలి, న్యాయబద్ధమై ఉండాలి. దాని నుంచి వచ్చిన సంపద నుంచి మళ్ళీ మీరు ఏ చెట్టుకైతే కట్టున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి వాటర్ పోసి మళ్ళీ ఈ దారాన్ని తీసి పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ అదే వృక్షాన్ని ఎక్కడైనా డొనేట్ చేయాలి. మీరు ఏ చెట్టుని కడుతున్నారో ఆ చెట్టు ఒక 4-5 ఎవరికైనా పెట్టుకోవటానికి కానీ, లేకపోతే దూర ప్రాంతాలు వెళ్ళి మీరు అదే చెట్లని ఒక 4 చెట్లని పాతి రావాలి. ఓకే, మీ మేనిఫెస్టేషన్ జరిగిపోయింది. ఆ మేనిఫెస్టేషన్ జరిగిపోయిన తర్వాత ఏ చెట్టు కట్టారో మీరు గుర్తు పెట్టుకోండి. ఉసిరి చెట్టు కట్టారా, రాగి చెట్టు కట్టారా, మర్రి చెట్టు, వేప చెట్టు కట్టారా, ఏ చెట్టు, మర్రి చెట్టు, జమ్మి వృక్షానికి కట్టారా, ఏ మొక్క కట్టారో మీరు గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకొని అలాంటి మొక్కల్ని మీరు ఎక్కడైనా దూరంగా ఉన్న గుడి ప్రాంతంలో కానీ, గుళ్ళలో కూడా దేవతా వృక్షాలు ఉంటాయి కదా మేడం, అలాంటి గుళ్ళలో వెళ్ళి మీరు చెట్లను నాటండి. ఆ చెట్లను నాటడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది, ఎవరైనా కూర్చోవటానికి నీడనిస్తుంది. దానివల్ల మన విషయాలు కూడా తొందరగా నెరవేరుతూ ఉంటాయి మేడం. 10 మందికి మీరు చెట్టు ద్వారా కూడా ఆక్సిజన్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.